ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న శెట్టి వ్లాగ్స్. నేను మీ స్వప్న. ఈరోజు మీతో షేర్ చేయబోతున్న వన్ మోర్ మినీ వ్లాగ్ వచ్చేసి ఈరోజు కొబ్బరి చట్నీ అండి. ఇది దోశల్లోకైనా గారెల్లోకైనా కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ఎక్కువగా కొబ్బరి చట్నీ ఎక్కువగా రైస్లో కూడా తింటామండి మేమైతే. ఈరోజు అయితే నేను మామూలుగా మార్నింగ్ అయితే దోశలు అనేది సాయంత్రం ఈవినింగ్ పొంగనాలు అనేవి చేద్దామని చెప్పేసి నేను కొబ్బరి చట్నీ రెడీ చేస్తున్నానండి. వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియం వచ్చి మన కోకోనట్ పచ్చి కొబ్బరి ఉంటే చాలండి. ఇవి కేరళ స్టైల్ కోకోనట్ చట్నీ మా నాన్నమ్మ చూపించిందండి, అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తున్నాను. మామూలుగా అయితే ఎక్కువగా చింతపండు, జీలకర్ర, అలానే ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసేసుకొని కొబ్బరి, అలానే కొంచెం ఎక్కువగా కొత్తిమీర, ధనియాలు అనేవి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్సీ పట్టుకొని పోపు దినుసులు వేసుకొని ఇలా మిక్సీలో మనం మిక్స్ చేసుకున్నది అంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మంచిగా తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. దోశల్లోకైనా రైస్లోకైనా చాలా ఇష్టం నాకైతే. ఇంకా మీలో ఎంతమందికి కోకోనట్ చట్నీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి.